హాయ్ హలో, నేను మీ విజయ్ కుమార్ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుంచి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ గురించి, స్టెనోగ్రాఫర్స్ గురించి ఒక ముఖ్య అతిథి వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తెలుసుకుందాం, వాళ్ళ నాలెడ్జ్ని మనం షేర్ చేసుకుందాం. మీ పేరు సార్? రమణ్ బాబు. మీరు ఎక్కడైనా వర్క్ చేశారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? కొంచెం మా ఆడియన్స్తో కొంచెం షేర్ చేసుకుంటారా? నేను ఢిల్లీలో చదువుకున్నాను. సో ఢిల్లీలోనే నాకు జాబ్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యాను. స్టెనోగ్రాఫర్గా సెలెక్ట్ అయ్యి రైల్వే బోర్డులో వర్క్ చేశాను. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డ్, దాంట్లో స్టెనోగా జాబ్ చేశాను. జాబ్ చేస్తుండగా నాకు మార్నింగ్ ఈవినింగ్ టైం ఉండేది. సో అక్కడ షార్ట్ హ్యాండ్ క్లాస్ చెప్తుండేవాడిని. సో స్టూడెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతుండడం వల్ల ఇంకా జాబ్ని పక్కన పెట్టేసేసి ఇంకా పూర్తిగా ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేసాను. అక్కడి నుంచి క్లాస్ మార్నింగ్ నుంచి దాకా చెప్తూ ఉన్నాను. ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతుంటారు చాలా ఈజీగా. స్టెనోగ్రఫీ అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ నోట్ చేసుకోవటం. ఇది ఐఏఎస్ ఆఫీసర్స్ అలానే పెద్ద ఆఫీసర్స్ కూడా వాళ్ళకి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కనుక ఒక స్టెనోని తీసుకొని తనకి మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో వాళ్ళు షార్ట్కట్లో రాసుకుంటారు మొత్తం కూడా. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక ఆఫీసర్ మాట్లాడుతుంటే వీళ్ళు టైప్ చేస్తూ ఉండేవాళ్ళు. షార్ట్ హ్యాండ్ లేనప్పుడు సంగతి చెప్తున్నాను. అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైప్ సౌండ్లో వీళ్ళు చేయలేరు. అసలు టైప్ కూడా లేనప్పుడు లాంగ్ హ్యాండ్లో రాసేవాళ్ళు. రాసినప్పుడు చాలా వర్డ్స్ మిస్ అయ్యేవి. మళ్ళీ రిపీట్ చేస్తుంటే వాళ్ళ ఫ్లో ఆగిపోతుంది. అట్లా చేయకుండా ఉండడం కోసం ఈ షార్ట్ హ్యాండ్ కనిపెట్టబడింది. సో ఈ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ నోట్ చేసుకుంటారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టైపింగ్ అండ్ స్టెనోగ్రాఫర్? చేసి ఒక ఇంగ్లీష్ మ్యాటర్ ఎదురు పెట్టుకొని మనం దాన్ని టైప్ చేస్తాం. షార్ట్ హ్యాండ్ అంటే ఆఫీసర్ ఏం చేస్తారంటే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఏదైనా ఐఏఎస్ ఆఫీస్ మీటింగ్లో చెప్పారు. ఈ ఐఏఎస్ ఆఫీసులు మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళ రూమ్స్కి వచ్చేసి వాళ్ళ స్టెనోని పిలిచి సీఎం గారు ఏమైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అవన్నీ కూడా వీళ్ళకి లెటర్ రూపంలో చెప్తారు. చెప్తే వీళ్ళందరూ నోట్ చేసుకొని వాటిని తయారు చేసి వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపించడం ఉంటుంది. హౌ మచ్ రేంజ్ ఆఫ్ శాలరీ ఉండొచ్చు? శాలరీ 70,000 నుంచి 1,25,000. సార్, ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రెజెంట్ ఉన్న డేస్లో హౌ సెక్యూర్ అండ్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ మెయిన్గా? కంప్యూటర్స్ వచ్చేసినాయి కదా, చాలా కాలం నుంచి అవి డామినేట్ చేస్తున్నాయి. ఇంక ఇప్పుడు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం దేనికి, మాట్లాడుతుంటేనే అక్కడ టైప్ అయిపోతుంది కదా అంటూ ఉంటారు. బట్ యూకేఎస్ఏ అంత పెద్ద కంట్రీస్లో కూడా ఈరోజు కూడా స్టెనోగ్రాఫర్స్, షార్ట్ హ్యాండ్ రిపోర్టర్స్ అంటే చాలా డిమాండ్ ఉంది. ఇది యూఎస్, యూకేలోనే. సో ఇండియాలో ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక స్టెనో కావాల్సి ఉంటాడు. అట్లాగే షార్ట్ హ్యాండ్ నేర్చిన వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్లో అంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కోర్టులో లీడింగ్ లాయర్స్ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా దగ్గర వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఈజీ టు గెట్ ఈ జాబ్. షార్ట్ హ్యాండ్ మీకు ఉంది అంటే కనుక వాళ్ళని టైపిస్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు, క్లర్క్గా ఆపరేట్ చేసుకోవచ్చు, అసిస్టెంట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ ఈజ్ ది బూస్టింగ్ వన్. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను నేను, నాకు వచ్చు అంటే కనుక త్వరగా ఎమ్మటే జాబ్ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. వాట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్న్ టు స్టెనోగ్రాఫర్ అండ్ వాట్ స్కిల్ ఇంప్రూవ్ గుడ్ స్టెనోగ్రాఫర్? హౌ వీ కెన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇవి 2 క్వశ్చన్స్ ఇవి నేను ఇండివిజువల్గా ఆన్సర్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద రైల్వేస్లో నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో. సో రైల్వేస్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇంటర్మీడియట్ మీద వస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అది ప్రతి సంవత్సరం వస్తుంది. ఇంటర్ పాస్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఆ స్టెనో పోస్ట్కి అప్లై చేయొచ్చు. డిగ్రీ బేస్లో పోస్టులు పడుతున్నాయి. ఇస్రో వస్తుంది, ఎయిమ్స్ వస్తుంది, పార్లమెంట్ రిపోర్టర్స్ ఎలా ఉన్నాయి. అది డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి శాలరీ 1,25,000 ఉంటుంది. డైరెక్ట్ శాలరీస్ లైక్ ఏ గైడ్ ఆఫీసర్. దాన్ని ఏమంటారు అంటే పార్లమెంటర్ రిపోర్టర్ అంటారు, పార్లమెంట్ రిపోర్టర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే స్కిల్ వచ్చేసి స్టూడెంట్కి ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, అంత ఏం అవసరం లేదు. ఈవెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కూడా 3 minutes చదువుకొని షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకొని తనకి స్పెల్లింగ్ వచ్చి ఉంటే చాలు. సో తను ఎప్పుడైతే క్లాస్ వస్తాడో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చూసుకుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకి ఇంగ్లీష్ ఇట్లా ఉంటుంది. సో స్పెల్లింగ్స్ చదివించడం వగైరా అంతా కూడా చేయడం జరుగుతుంది. ఒక స్పెల్లింగ్స్ వచ్చి ఉండి షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకుంటే కనుక తను ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు. ఎక్స్ప్లెయిన్ స్టెనోగ్రాఫర్ ఇన్ దిస్ ఎంపవర్మెంట్ సెంటర్. What the improvement? This is a great opportunity that TDP Empowerment is operating a stenographer coaching. So last month we started here. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆ కోర్సు 30 daysలో నేర్పుతామన్నాం. యాక్చువల్గా ఈ కోర్స్ నేర్పడం అంటే ఎట్లా ఉంటుందంటే ఒకటేమో బేసిక్ కోర్స్ నేర్చుకోవటం ఉంటుంది, రెండేమో స్పీడ్ క్లాస్ ఉంటుంది. సో బేసిక్ కోర్స్ అయిన తర్వాత అతను స్పీడ్ క్లాస్లో రాగలడు. సో జనరల్గా ఇండియా మొత్తం మీద కూడా ఈ కోర్స్ నేర్చుకోవాలంటే 8 months నుంచి 1 year టైం పడుతుంది. సో ఇక్కడ ఎంపవర్మెంట్ సెంటర్లో స్టూడెంట్స్ ఎవరైతే చేరారో ఎక్కువ మంది బ్యాక్గ్రౌండ్ విలేజే, కానీ వీళ్ళంతా కూడా 18 daysలో కోర్సు మొత్తం నేర్చుకున్నారు. ఇది ప్రపంచంలో రికార్డు కింద లెక్క. ఇంకా చెప్పాలంటే అన్ని రోజుల్లో నేర్చుకున్న వాళ్ళు అసలు ఎవ్వరు ఇంతవరకు లేరు. సో 18 daysలో కోర్సు మొత్తం నేర్చుకొని గత 2 days నుంచి వాళ్ళు స్పీడ్ రాస్తున్నారు. సో ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ లేకపోతే మేము చేయలేము అనుకుంటే కనుక అది రాంగ్ అని ప్రూవ్ చేశారు వీళ్ళంతా.
ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ స్టూడెంట్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ముందుకు చాలా బాగా వెళ్తున్నారు. వీళ్ళకి స్టెనోగ్రాఫర్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది ముందు. నౌ డేస్లో ఇప్పుడు ఏ టెక్నాలజీతోని సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా గ్యారంటీ లేని రోజులు. ఇప్పుడు హౌ బిల్డ్ ద స్టెనోగ్రాఫర్ లైఫ్స్. ఇప్పుడు నేను స్టెనోగ్రాఫ్ నేర్చుకున్నానంటే హౌ బిల్డ్ అవుతుంది, ఎలా లైఫ్ నా బిల్డ్ అవుతూ వెళ్తుంది స్టెప్ బై స్టెప్ చెప్పగలరా? ఒక 20 years క్రితం మన భారతదేశంలో కంప్యూటర్ స్టార్ట్ అయింది ఫస్ట్. అక్కడి నుంచి కంప్యూటర్ డామినేషన్ ఇండియాలోకి వచ్చేసింది. ఆ టైంలో కూడా చాలామంది అంటే రైల్వేలో టికెట్ కలెక్టర్స్ ఉన్నారే వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా కంప్యూటర్స్ వస్తే కనుక అన్నారు. బట్ రైల్వే అక్కడ నేను జాబ్ చేస్తున్నాను రైల్వేస్లో. ఐ సీన్ వెరీ లిటరలీ ఇదే. అదేంటంటే జాబ్ ఉంటుంది, దాని ఆపరేషన్కి ఒక మనిషి కావాల్సి ఉంటాడు. సో ఆ వర్క్ జరుగుతుంది. కంప్యూటర్స్ రావడం వల్ల, ఆ టెక్నాలజీ రావడం వల్ల వర్క్ ఫాస్ట్ అవుతుంది. బట్ దెర్ మస్ట్ బి 1 person to do that one. అదొకటి. ఇక ఏఐకి వస్తే కనుక ఆర్టిఫిషియల్ టేక్స్ మోర్ టైమ్ టు ఎంటర్ ఇన్ ఆల్ ద త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళంతా రీప్లేస్ అవ్వరు. ఎప్పుడు కూడా మనుషులంతా కూడా మనుషులుండి ఆపరేట్ చేయాల్సిందే, ఇంకో వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు ఏఐ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా అయినా కానీ వాళ్ళు కంటెంట్ రైటర్స్ అందరూ కూడా ఇదయ్యారో, అలాగే స్టెనోగ్రాఫర్స్కి మోడర్న్ సాఫ్ట్వేర్తో మనకి ఎలా అయినా కానీ ఈ జాబ్స్కి ఎఫెక్ట్ అనేది పడితే అప్పుడేం చేయగలగమనంటే, యూకేఎస్లో ఈ రోజున అన్ని అబ్రాడ్ కంట్రీస్లో కోర్టు రిపోర్టర్స్, స్టెనో రిపోర్టర్స్ కావాలని చెప్పేసి అంత హ్యూజ్ డిమాండ్ ఈ రోజుకు ఉంది. ఈవెన్ మనం నెట్లోకి వెళ్ళి చూస్తే కనుక, గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఏ కంట్రీస్లో ఈ స్టెనో రిపోర్టర్స్ ఖాళీగా ఉన్నాయి పోస్టులు, ఎంత శాలరీ 1 hourకి ఇస్తున్నారు, ఫుల్ డేకి ఇస్తున్నారని తెలిసిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఒక 6 lakhs per month ఇస్తుంది అబ్రాడ్లో చేసి. స్టెనోస్ కూడా అంతే డిమాండ్ ఉంది. మనం ఇప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చి కొత్తగా వీటిని డిస్టర్బ్ చేస్తే అనేది మనకి ఎక్కడ కనిపించదు, అసలు అనిపించదు. అది వర్క్ చేయాల్సిందే, షార్ట్ అండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా స్టెనోగ్రాఫర్స్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి సలహా మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ చేసినా, ఎంకామ్ చేసినా, ఇంకేం చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది బ్యాంక్ ఎగ్జామ్ అంటారు. తర్వాత ఏమో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా అంటారు, గ్రూప్ 1 అంటారు, ఇంకోటి అంటారు. వీళ్ళందరూ కూడా అటుపక్క వెళ్తున్నారు. అంటే వీళ్ళందరూ ఒక దారిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా అంటే ఏ హ్యూజ్ కాంపిటీషన్ ఈజ్ దేర్. పోటీ పరీక్షలో పోటీ లేని పరీక్ష స్టెనో అని అదే పదే చెప్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, వీళ్ళంతా అటుపక్కే వెళ్తున్నారు. కానీ వీళ్ళెవరు కూడా స్టెనో వైపు రావట్లేదు. సో వీళ్ళలో ఎవరు స్టెనో వైపు వచ్చినా సరే ఫస్ట్ వీళ్ళే సెలెక్ట్ అయ్యేది. వాటిలో సెలెక్ట్ కారు, వాటిలో హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్, సీజల్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి పిల్లలంతా కూడా 50 లక్షల మంది రాస్తారు ఇండియాలో. ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 30 days పడుతుంది. అంతే శాలరీ ఇస్తూ స్టెనోగ్రాఫర్కి పిల్లలు రమ్మంటే ఇక్కడ పిల్లలు లేరు, పోస్టులు మిగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలో స్టెనోగ్రాఫర్ నేర్చుకుంటే మేము జాబ్ ఇస్తామని చెప్పేసి కోర్టులు ముందుకు వస్తున్నాయి. వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 6 years ప్యానల్ తీసుకుంటే కనుక రైల్వేస్లో సైతం 3 years క్రితం ఈ నోటిఫికేషన్ వస్తే దాంట్లో జనరల్ క్యాండిడేట్లోనే పోస్టులు మిగిలిపోయినాయి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీలో పోస్టులు అట్లా మిగిలి ఉన్నాయి. ఇంకా అవకాశం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో లాస్ట్ ఇయర్లో 137 స్టెనో పోస్టులు వస్తే ఆ కేటగిరీలో ఒక్క పోస్ట్ మాత్రమే ఫిలప్ అయింది, 136 పోస్టులు మిగిలిపోయినాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, మిగతా నేర్చుకుంటే జాబ్ రాదా బ్యాంక్ వచ్చింది. ఎందుకంటే దర్ ఈజ్ ఎ హ్యూజ్ కాంపిటీషన్. మీకంటే 5 years ముందు నుంచి ఇంకా నేర్చుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు జాబ్ రాక, మీరు వెళ్ళి మరి అదే లైన్లో నుంచి ఉంటున్నారు. దానికంటే ఇఫ్ యూ కమ్ టు ద స్టెనోగ్రఫీ మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, స్టాఫ్ సెలక్షన్లో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల అదే రిటర్న్ టెస్ట్ కోచింగ్తో ఒక షార్ట్ హ్యాండ్ ఎక్స్ట్రా నేర్చుకోవడం వల్ల త్వరగా జాబ్ మీకు వచ్చేస్తుంది. సో ఈజీ టు బికమ్ ఏ స్టెనోగ్రాఫర్. 70,000 శాలరీ, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ప్లస్ అన్నిటికీ ఇండివిజువల్గా నోటిఫికేషన్ వస్తే కనుక దీంట్లో 2 పోస్టులు కలిపి ఒక రాత పరీక్ష ఉంటుంది. దీంట్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, గ్రేడ్ సి అంటాం. ఈ 2 పోస్టులు కలిపి ఒక రాత పరీక్ష పెడుతున్నాడు. మామూలుగా అయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక విధంగా పిలవాలి. దీంట్లో కాంపిటీషన్ లేదు, అసలు పిల్లలే రావట్లేదు కాబట్టి రెండింటిని క్లబ్ చేసుకొని ఒక రాత పరీక్ష పెట్టి అది పాస్ అయితే షార్ట్ హ్యాండ్ టెస్ట్కి రండి. 2 ఎగ్జామ్స్ పెడతా ఆ రోజున, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, 80 speed 100 speed. ఆ రెండింటిలో మీరు ఏ ఒక్కటి క్వాలిఫై అయినా మీకు జాబ్ ఇస్తా ఉంటున్నాడు. ఇలాంటి ఆపర్చునిటీ ఇంకా వేరే కాంపిటీషన్ దాంట్లో మనకు కనిపించదు. CGL దాని సెపరేట్ నోటిఫికేషన్, CHSL సెపరేట్ నోటిఫికేషన్, బ్యాంక్ క్లర్క్ సెపరేట్ నోటిఫికేషన్, బ్యాంక్ PO సెపరేట్ నోటిఫికేషన్. బ్యాంక్ క్లర్క్, బ్యాంక్ POస్ ఒకటే ఎగ్జామ్ అని ఒక నోటిఫికేషన్ రావట్లా. బట్ స్టెనోస్లో వస్తుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దెర్ వాజ్ నో కాంపిటీషన్ ఇన్ స్టెనో ఫీల్డ్. సో ఎనీ స్టూడెంట్ హూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్ కెన్ లెర్న్ ఏ షార్ట్ అండ్ సో ఈజీలీ. ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ఎవ్రీ స్టూడెంట్, ఎస్పెషలీ SC, ST, BC పిలిచి మేము జాబ్ ఇస్తా ఉన్నారు. బట్ స్టూడెంట్స్ వర్ నాట్ దేర్. సార్ ఇప్పుడు రాస్తున్న యువతరం అంతా గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే ట్రై చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటాం. బట్ హౌ
ఈజీగా రాసే ఎగ్జామ్ స్టెనోగ్రాఫర్ అని మీరు అంటున్నారు. బట్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి ఈ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే బ్యాంక్ జాబ్స్కి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? ఎస్, ఆ డిఫరెన్స్ చాలా మెయిన్గా ఉంది. చాలా ఏంటంటే ప్రతి రాత పరీక్షలో కూడా ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా అర్థమెటిక్ పేపర్ కంపల్సరీగా ఉంటుంది. టోటల్గా 4 పేపర్స్ ఉంటాయి. దాంట్లో అర్థమెటిక్ కంపల్సరీగా ఉంటుంది. అర్థమెటిక్ రాని పిల్లలు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. సో అర్థమెటిక్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్ హాల్లో చాలా టైం తినేస్తుంది. 2 అవర్స్లో ఎక్కువ టైం అది తీసేసుకుంటుంది. సో మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళు అలాట్ చేయలేకపోతారు టైము. సో టైం అయిపోతుంది కానీ క్వశ్చన్స్ ఇక్కడ మిగిలిపోతాయి బికాస్ ఆఫ్ ద అర్థమెటిక్ పేపర్. అదే షార్ట్ హ్యాండ్ అయితే కనుక స్టెనో ఎగ్జామ్లో అర్థమెటిక్ పేపర్ ఉండదు. సో అర్థమెటిక్ లేని పేపర్ ఏదైనా ఉందంటే అది స్టెనో ఎగ్జామ్ మాత్రమే. సో స్టూడెంట్స్కి చాలా లాభం అనమాట. ఎవరికైతే అర్థమెటిక్ ప్రాబ్లం ఉందో లేదా దానివల్ల టైం అంతా తినేస్తుంది అనుకుంటున్నారో వాళ్ళు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల స్టెనో పోస్ట్ ఎప్పుడు పడ్డా కానీ దాంట్లో అర్థమెటిక్ ఉండదు. అది వీళ్ళకి చాలా లాభం. ఓన్లీ 3 పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్, జీకే, రీజనింగ్. ఓకే, వితౌట్ మ్యాథమెటిక్స్తో పాటు కూడా గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సిచ్యువేషన్స్లో అందరూ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్స్ జాబ్కి వెళ్తున్నారు. బట్ ఎందుకని స్టూడెంట్స్కి ఒక వే అనేది కనిపించట్లేదు? స్టెనోగ్రాఫ్ జాబ్స్ ఈజీగానే ఉంటుంది కదా అని వాళ్ళకి ఎందుకు ఐడియా రావట్లేదు? సో స్టూడెంట్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ ట్రైనింగ్స్ స్టెనోగ్రాఫర్స్ నెక్స్ట్ జాబ్ అనేది ఎలా వాళ్ళు వెతుక్కునేది ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ వాళ్ళకి ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఎలా చెప్తాను. స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా టైప్కి, షార్ట్ హ్యాండ్కి ఎగ్జామ్ పెడుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుంది, స్టేట్ టెక్నికల్ బోర్డు. ఆ ఎగ్జామ్లో వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళు 6 మంత్స్కి ఎవరు పాస్ అయితే వాళ్ళు. ఆ సర్టిఫికేట్ వచ్చేసేమో కేవలం స్టేట్ గవర్నమెంట్కి, హైకోర్టుకి పనికి వస్తుంది. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే కనుక ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాయాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన స్టాఫ్ సెలక్షన్ కానీ, ఇస్రో కానీ ఇంకేదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో స్టెనో పోస్ట్ పడితే కనుక ఎటువంటి టెక్నికల్ బోర్డు సర్టిఫికేట్ అవసరం లేదు. మీ దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, దాని అనుగుణంగా మీరు ఆ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఎప్పుడు పడితే ఎట్లా తెలుస్తాయి అంటే మనకి ఇప్పుడు అన్ని వెబ్సైట్స్ వచ్చేసింది. examsfree.com అని వస్తుంది. దాంట్లో చూస్తే కనుక భారతదేశంలో వచ్చే స్టేట్ గవర్నమెంట్లో వచ్చే అన్ని నోటిఫికేషన్ ఉంచి దాంట్లో పొందుపరచబడుతుంటుంది. సో అది ఈజీగా ప్రతి స్టూడెంట్కి తెలుస్తుంది. స్టూడెంట్ కూడా చూసుకుంటున్నాడు ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. ఇది కాకుండా ఫ్యాకల్టీ మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళంతా పిల్లలకు తెలియజేస్తుంటాం చాలా ఫ్రీక్వెంట్గా. అట్లా వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని షార్ట్స్లో ఉన్నాయి సార్. ఇప్పుడు దగ్గరగా ఉంటే కానీ, వేరంగా అయితే కానీ వెంటనే తీసుకుంటాను. ఇప్పుడు మనకున్న ఈ స్టెనోగ్రాఫర్స్లో పార్ట్ టైం జాబ్స్లో ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా? అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళా కానీ జనరల్ మేనేజర్స్ ఉంటారు. ఆ జనరల్ మేనేజర్ కంపల్సరీగా స్టెనోస్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. ఆ పర్సనల్ సెక్రటరీకి స్టెనో వచ్చింది, ఒక పర్సనల్ సెక్రటరీస్ 10 మంది వచ్చారు సెలక్షన్కి వచ్చి, వాళ్ళు ఎవరికైనా షార్ట్ హ్యాండ్ ఉందంటే ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అందువల్ల ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అందరికి కూడా. అబ్రాడ్ ఉన్న పిల్లలు వెళ్తున్నారు, మన తెలుగు పిల్లలు కానీ ఎవరైనా వెళ్తున్నారు అబ్రాడ్లో, వాళ్ళు ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకుంటారు. చేసుకోవాలంటే పెట్రోల్ బంక్లో వచ్చి, హోటల్స్లో వచ్చి, బెస్ట్ ప్రైస్ అలాంటి వాటిలో పెద్ద వాటిలో జెయింట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళక ముందే షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉంటే కనుక అక్కడ షార్ట్ హ్యాండ్ పార్ట్ టైం చాలా ఉన్నాయి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్ని కంట్రీస్లో ఉన్నాయి, యూఎస్లో అన్ని స్టేట్స్లో ఉన్నాయి. వాళ్ళు నియరెస్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ శాలరీ, ఎక్కువ డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది పిల్లలకు వచ్చి. టైం కూడా వాళ్ళకి వేస్ట్ కాదు. 1 అవర్ వెళ్ళారు, వర్క్ చేశారు, చాలా హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. సో వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. అట్లా అబ్రాడ్లో ఎక్కడ బయట చిన్న చిన్న కంపెనీలో పనిచేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకోకుండా తక్కువ అమౌంట్కి డిగ్నిఫైడ్ పోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్లో మనం అపాయింట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫర్ నాలెడ్జ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ యూత్. అండ్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.